రిజల్ట్స్ రాలేదు. అయినా కూడా నేను దేవుణ్ణి అడిగాను, దేవా ఏంటి నువ్వు చెప్పామని. ఎంతోమంది నా స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు, ఎందుకు నువ్వు ఇంత ప్రార్థన చేసేస్తావు, అసలు దేవునికి ఏం చేశాడని, ఎందుకు ఇంత ఇలాగ 4 సార్లు పరీక్షలు రాశావు, 4 సార్లు నీకు మార్కులు రాలేదు, నువ్వు ఎందుకు ఇంకా అసలు ఎప్పుడు చూసినా దేవుడు 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 అని అంటూ ఉంటావు, అసలు ఏం చేశాడని ఎందుకు అంతలా ప్రార్థన చేసేసినావు, ఎవరిని ఆలోచన మార్చేశారు, నేను ఎవరు డైవర్ట్ చేశారు, ఎవరిని యొక్క మైండ్ ఇలాగా బ్రెయిన్ వాష్ చేస్తారు. అసలు వాళ్ళు ఎంతోమంది నా స్నేహితులు కూడా ఎందుకు ఎప్పుడు చూసినా దేవుడు 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 అని అంటావు, ఆయన ఏమైనా నీకు ఇచ్చేస్తాడా, ఇప్పుడు నువ్వు ఇంతలాగా ఉన్నావు అది ఆయన వల్ల అయి ఉండొచ్చు కదా అంటే నేను ఒకటే అనుకున్నాను, దేవా నాకు ఇప్పుడు ఎంత రాకపోయిన మార్పులు నేను విడిచిపెట్టలేను, ఎందుకంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే అది కేవలం ఆయన ఇచ్చిన కృపను వల్లే. మమ్మీ కూడా అనేవారు, ఎందుకు ఇంత ఇలాగా దేవుళ్ళు ఉన్నావు, దేవుళ్ళు ఉంటే నీకు శ్రమలు ఇంకా వస్తాయి కదా, నీవు ఎందుకు దేవుడిని ఎక్కువ చూస్తున్నావు, కొంచెం నీ స్టడీస్ మీద కూడా ఫోకస్ చెయ్యి, శోధం వస్తాయి కదా, ఎందుకు నువ్వు ఎదుర్కోలేమంటే నేను ఒకటే అడిగేదాన్ని దేవుని, దేవా మమ్మీ ఇలా అంటుంది, శోధన వస్తే నాకు తెలుసు, అయినా కూడా నేను నిలబడుతున్నాను, ఎందుకంటే నాకు ఆ శోధన సమయంలో నీవు నాకు తోడుంటావు. నేను హాస్టల్లో 3 సంవత్సరాల నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను. అక్కడ ఏంటంటే ఎవరు పట్టించుకునే వారు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బంధుమిత్రులు ఎవ్వరు ఉండరు, అంత వేల మంది మధ్యలో నేను ఆ 3 సంవత్సరాలు కూడా ఉన్నానంటే ఆయన వల్ల నేను అక్కడ నాకు ఏదైనా బాధ వచ్చినా కూడా నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, చెప్పినా ఎవరైనా ఏమన్నారు కదా, ఓ అవునా సరే ఏం కాదని మాటలతో చెప్పొద్దేస్తే నేను ప్రతిరోజు దేవుని దగ్గర ఏడ్చేదాన్ని, దేవా ఏంటి నా పరిస్థితి, నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, ఇంతమంది నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, నేను విడిచిపెట్టమంటున్నారు, నాకేమో విడిచిపెట్టాలని లేదు, మీ సాక్షిగా నాకు నిలబడాలని ఉంది, ఎందుకు నాకు ఎంత శోధన అయినా కూడా ప్రభు నేను మీ సాక్షిగానే నిలబడతాను, నాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ విషయంలో కూడా నాకు ఆయన చిత్త ప్రకారం నాకు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఎగ్జామ్స్ ఎన్నన్నా కూడా ప్రభు నైనా నాకు మీ యొక్క శక్తిని నాకు దయచేయడం ఎంతోమంది అయినా కూడా నేను విడిచిపెట్టలేదు, ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఎటువంటి ఎన్నిక లేని వారిని అని ఎన్నుకున్నారు. అలాంటిది ఈ దినమున మనం ఇక్కడ ఉన్నామంటే అది ఆయన కృపే. ఇవాళ ఎంతో మంది అంటాడు, వీడు పనికిరాడు, ఈ అమ్మాయి చదవలేదు, ఏం చేయగలదు, ఇలా అందరు మనుషులు మాట్లాడి ఇలాగే ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడైతే మన పక్షంలో ఉంటాడో నా బిడ్డ చేయగలుగుతారు, నా బిడ్డకు నేను తోడుంటానని ఆయన నాకు వాగ్దానాల ద్వారా నాతో మాట్లాడారు. ఈ సాక్ష్యంలో దేవుడికి దేవుడు ఖచ్చితంగా జీవితంలో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన